రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది జాబ్ క్యాలెండర్ కాదని అది దగా క్యాలెండర్ అని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. 6,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తే లక్షలాది మంది అర్హులైన నిరుద్యోగ యువత ఎక్కడికి వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ముందు యువతను రాష్ట్ర ప్రజలను దగా చేయడానికి ఈ ప్రకటన అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను దగా చేసుకుంటూ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను కూడా దగ చేస్తుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని చెప్పి మరి ఒక్కసారి అధికారం కావాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపాడు. 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏ ఒక్కరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా ప్రతి జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 2,32,000 ఉద్యోగాలు ఇచ్చి ప్రతి జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పి ఎలక్షన్ బడ్జెట్లో చెప్పాడు. 4 సంవత్సరాల 9 నెలల్లో నోటిఫికేషన్ వేయలేదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50,800 టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. ఇప్పుడేమో ఎలక్షన్ వచ్చింది కాబట్టి 6,100 టీచర్ పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా 54,700 మంది పరిస్థితి ఏంటి అనేది మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం. అంటే కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక నోటిఫికేషన్ ఇచ్చి మభ్యపెట్టాలనే ఆలోచన తప్ప యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ ఈ ప్రభుత్వానికి లేదు. జాబ్ క్యాలెండర్ కాదు, దగా క్యాలెండర్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల పాలిట శాపమైనాడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆశలు లేకోకుండా ఆశల మీద నీళ్లు చల్లినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడానికి అనర్హుడు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళంతా తెలుసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా 11% ఖాళీలు ఉన్నాయి ఏ రాష్ట్రం తీసుకున్న ఉద్యోగాలు, కానీ 24% ఖాళీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి దౌర్భాగ్యం వల్ల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ కల్పన చేసి భారతదేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపి ప్రపంచ దేశాల్లో అందరికీ ఉద్యోగాలు వచ్చేలా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచం ఎక్కడ పోవాలో అర్థం కాక ఈ రాష్ట్రం గంజాయి మద్యం మత్తులో రాష్ట్రంలో ఉన్నటువంటి యువత సైకోలుగా తయారవుతున్నటువంటి సందర్భంలో ఉపాధి కావాలంటే పక్క రాష్ట్రాలు పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో గంజాయిని నిత్యం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వ్యాపారంగా మలుచుకున్నారు. ఈ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ పట్టుబడినా కూడా గంజాయి మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయని స్పష్టంగా తెలియజెప్తాను. సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పట్టుకున్న ఏ రాష్ట్రాల్లో